ఒకప్పుడు కైలాస పర్వతంపై శివుడు, పార్వతీదేవి ఆనందంగా నివసించేవారు. పార్వతీదేవికి ఒక చిన్నారి కావాలని కోరిక కలిగింది. అప్పుడు ఆమె తన దివ్యశక్తితో మట్టితో ఒక చిన్న బిడ్డను తయారు చేసి ప్రాణం పోసింది. ఆ బిడ్డే చిన్న గణేశుడు. పార్వతీదేవి చిన్న గణేశుడిని ఎంతో ప్రేమగా పెంచింది. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్తూ, నాయనా గణేశా, నేను తిరిగి వచ్చే వరకు ఎవ్వరినీ లోపలికి రానివ్వకు అని చెప్పింది. చిన్న గణేశుడు తల్లిమాటను గౌరవించి ద్వారానికి కాపలా కాశాడు. కొంతసేపటికి శివుడు అక్కడికి వచ్చాడు. తనే ఇంటి యజమాని అయినా చిన్న గణేశుడు ఆయన్ను గుర్తించలేదు. లోపలికి వెళ్ళకూడదు అని గట్టిగా చెప్పాడు. శివుడు ఆశ్చర్యపోయి కోపంతో యుద్ధం చేశాడు. చివరకు కోపంలో శివుడు గణేశుడి తలను తొలగించాడు. పార్వతీదేవి స్నానం చేసి వచ్చి ఈ విషయానికి తెలుసుకుని తీవ్రంగా దుఃఖించింది. ఆమె కోపంతో లోకమంతా కంపించేలా అయింది. శివుడు తన తప్పు తెలుసుకుని గణేశుడిని తిరిగి బ్రతికిస్తానని మాటిచ్చాడు. శివుడు వెంటనే దిక్కులవైపు వెళ్లి ముందుగా కనిపించిన ఏనుగు తలని తెప్పించాడు. ఆ ఏనుగు తలను గణేశుడి శరీరానికి అమర్చి ప్రాణం పోశాడు. అలా గణేశుడు ఏనుగు తలతో తిరిగి జీవించాడు. అప్పటి నుండి ఆయనను గణపతి, వినాయకుడు, ఏకదంతుడు అని పిలవసాగారు. శివుడు గణేశుడికి వరం ఇచ్చాడు. ఏ కార్యం ప్రారంభించినా ముందుగా నీ పూజ చేయాలి. నువ్వు విఘ్నాలను తొలగించే దేవుడివి. చిన్న గణేశుడు ఎంతో తెలివైనవాడు, దయగలవాడు. పిల్లలు ఆయనను చూసి నిజాయితీ, విధేయత, ధైర్యం నేర్చుకుంటారు. అందుకే గణేశుడు పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన దేవుడు అయ్యాడు.